అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. సరైన ధ్యానం. ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. సరైన ధ్యానం మన పట్ల ఇతరులు మంచిగా ఉండడం, ఇతరుల పట్ల మనం మంచిగా ఉండడం అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. మన ప్రవర్తన మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మన మానసిక స్థితి మానసిక కారకాల అంటే ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మానసిక కారకాలు రెండు రకాలు. మొదటిది కుశల అంటే మంచి కారకాలు, ప్రేమ, సకల జీవుల పట్ల దయ, క్షమాగుణం, కరుణ, స్నేహభావం, సతి, అప్రమత్తత మొదలైనవి. రెండోది అకుశల చెడ్డ కారకాలు, ద్వేషం, కోపం, హింసాత్మకత, స్వార్థం, పరధ్యానం, అనైతికత మొదలైనవి. మనస్సునందు కుశల కారకాలను నింపుకొని అకుశల కారకాలను నెట్టివేయడమే నిజమైన సరైన ధ్యానం. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం, ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 రూపాయలు చొప్పున 9848368290 ఈ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి గల వాట్సాప్లో మీ పోస్టల్ అడ్రస్ కనుక పెడితే నేను వెంటనే పుస్తకాలని కానీ వెంటనే పోస్ట్ చేయగలను. అలానే కామెంట్ సెక్షన్లో మీకు ఆందోళన గురించి కానీ, కోపం గురించి కానీ, మనసు కానీ, ధ్యానం కానీ ఇలా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, దేని గురించి తెలుసుకోవాలని ఉందో అది కింద కామెంట్ సెక్షన్లో కనుక తెలియపరిస్తే మేము వెంటనే షణ్ముఖానంద గారు రచించిన ఈ 2 పుస్తకాల్లో నుంచి మీరు ఏదైతే కామెంట్ పెట్టారో ఆ విషయానికి సంబంధించి మేము వీడియో చేయగలం. ధన్యవాదాలు.